నమస్కారం. సిటీవీ న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు. ముప్పవరపు సురేష్, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరిలకు చెందిన చేపల చెరువులు, మద్యం షాపుల విషయంలో వీరయ్య చౌదరితో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు నిర్ధారణ. వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి చెందినటువంటి రొయ్యల చెరువుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి నిలుపుదల చేయించాడట వీరయ్య చౌదరి. 2 కోట్ల మేర వీరగంధానికి నష్టం వచ్చిందట. దీంతో పాటు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి చెందిన 2 మద్యం దుకాణాలపై తరచుగా పోలీసులతో దాడులు చేయించి ఆర్థికంగా దెబ్బతీసి చివరకు నాగులుప్పలపాడులోని మద్యం షాపుతో పాటుగా మరో షాపును కూడా తన చేతుల్లోకి వచ్చేలా చేశాడు వీరయ్య చౌదరి. దీంతో పాటు ఇటు వీరగంధానికి పెట్టుబడిదారుడుగా ఉన్నటువంటి ముప్పవరపు సురేష్లు కలిసి వీరయ్య చౌదరిని హత్య చేయాలని భావించి ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఏం జరిగి ఉండొచ్చు? దేవేంద్రనాథ్ చౌదరికి పెట్టుబడిదారుడుగా ముప్పవరపు సురేష్ ఉన్నాడు. విదేశాల్లో అక్రమ గోల్డ్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఈ ముప్పవరపు సురేష్ ఈరోజు చీమకుర్తిలోని ఆర్ఎస్ ఫ్యామిలీ ధాబా వద్ద దొరికిన స్కూటీ చాయిస్ నెంబర్ ఆధారంగా పోలీసులు అడ్రస్ ట్రేస్ చేశారు. సదరు స్కూటీ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి బామ్మర్తిగా పోలీసులు గుర్తించారు. వీరగంధం, వీరయ్య చౌదరి మధ్య పాతపగలు ఉండడంతో హత్య అనంతరం ప్రత్యర్థిపై అనుమానంతో దేవేంద్రనాథ్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు పోలీసులకు దొరికిన స్కూటీ అడ్రస్ ఆధారంగా వీరగంధం బామ్మర్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు కూపీలాగడం జరిగింది. దీంతో హత్యలో పాల్గొన్న ఓ నిందితుణ్ణి వైజాగ్ ప్రాంతంలో తలదాచుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.